మీ పేరు? విక్రమ్. మొబైల్ నంబర్? ఎస్, 9003033505. ఏం చేస్తున్నారు? మీ పేరు మొబైల్ నంబరు నా ఫ్రెండ్కి పంపించాను. ఎందుకు? మనం ఎక్కడున్నామో మనకు కావాల్సిన వాళ్ళకి తెలిస్తే కొంచెం సేఫ్గా ఉన్నామని ఫీల్ అవ్వచ్చు. నైట్ 10 తర్వాత ఒక అబ్బాయితో బైక్ మీద వెళ్తున్నప్పుడు పోలీసులు ఆపి మీ పేరేంటని అడిగితే తెలియదంటే చాలా తప్పుగా ఉంటుంది కదా. నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, మన గురించి ఎవరు తప్పుగా అనుకోకూడదు. ఏంటి చర్చ్కా? మా ఇల్లు ఈ స్ట్రీట్లోనే. థ్యాంక్స్. ఎందుకు? చర్చ్కి వచ్చానని చెప్పెళ్ళొచ్చు, మీ ఇంటి అడ్రస్ ఇక్కడే అని ఎందుకు చెప్తున్నారు? ఇంత దూరం తీసుకొచ్చి డ్రాప్ చేశారు కదా, మీతో అబద్ధం చెప్పకూడదు అనిపించింది. థ్యాంక్స్. హలో, ఏంటి మీ పాటికి మీరు పోతున్నారు? ఎవరో తెలియనోడితో వచ్చినందుకే సేఫ్గా నంబర్ తీసి పెట్టుకున్నారు. నేను కూడా ఎవరో తెలియని అమ్మాయిని డ్రాప్ చేశాను కదా, రేపు నా మీద ఏదైనా ఎంక్వైరీ వస్తే నేనేం చేయాలి? పేరేంటి? మినీ. నంబర్? నా సేఫ్టీ కోసం అండి. 9704444543. హలో, నేను ఒకటి అడుగుతాను, కోప్పడరుగా? కోప్పడితే మీరు నంబర్ అడిగినప్పుడే కోప్పడి ఉండేదాన్ని. పర్వాలేదు, చెప్పండి. నా లైఫ్లో ముఖ్యమైన టైంలో ఆ అమ్మాయిని చూశాను. తన బైక్కి సైడ్ స్టాండ్ తీయకుండా వెళ్ళడం చూశాను. చెప్దామని తను ఫాలో అయి వెళ్తే ఆలోగా తన సైడ్ స్టాండ్ సరి చేసుకుంది. కానీ అదే అమ్మాయి నా బైక్ వెనక కూర్చొని నా సైడ్ స్టాండ్ సరి చేస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. వర్కౌట్ అయిందా? రే హెరా, పాటేసుకుంటున్నావా? హలో, ఎలుకని పట్టుకున్నామా వెళ్ళిపోయినామా అని ఆలోచించండి. ఇక్కడే తీస్టేనికి చూడొద్దు. ఎలిక దొరికాక ఒక్క నిమిషం కూడా నేను ఇక్కడ ఉండను. మీకేమైనా డిస్టర్బెన్స్ ఉంటే చెప్పండి, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. సార్, ఎలుక నాన్ వెజిటేరియన్ కదా, అది రెండూ తింటది కదా. ఏమన్నాడు? ఎలా మొదలెట్టాలో అర్థం కావట్లేదే. సారీ చెప్పేద్దామా? లక్ష్మి గారు, లాస్ట్ టైం ఏదో తెలియక తప్పు. వన్ సెకండ్. లక్ష్మి ఎవరండి? కొరియర్ వచ్చింది. థ్యాంక్ యూ. బ్యాంక్ వెళ్ళొచ్చినట్టుందే. దిస్ ఇస్ ద ఫైనల్ నోటీస్. లోన్ అమౌంట్ ఆఫ్ 45 lakhs. 26th of July. రిచా, బ్యాంక్ నుంచి నోటీస్ వచ్చింది. లాస్ట్ డే డిక్లేర్ చేసిండ్రు. సరే, నువ్వు ముందు ఆఫీస్కి రా. సరే, ఓకే. మీకేదైనా అనిపించినా ఎప్పుడైనా అర్జెంట్ అయినా కాల్ చేయొచ్చు కదా అని, అంతే. బాయ్. ఇప్పుడు పడింది ఏంట్రా ఇది?
ముందు జిప్పేసుకో. సార్ గెస్ట్ అని చెప్పారు కదా, ఇప్పుడు జిప్పు దాకా వచ్చింది ఏంటి సార్? సార్ లక్ష్మి లేకపోతే చచ్చిపోతాను సార్. నేను సిన్సియర్ గా లవ్ చేస్తున్నా సార్. తను నిన్ను లవ్ చేస్తుందా? లేదు కదా. వెళ్ళి నీ పని చూసుకోవయ్యా. ఏంటి సార్ వేరే టైప్ లో మాట్లాడుతున్నారు? ఏంటి వర్కౌట్ అయిందా? అవునరా, నీకేమైనా ప్రాబ్లమా? నీలాగా ఇష్టం లేని అమ్మాయిల వెంట పడేవాడిని ఏమని పిలుస్తారో తెలుసా? ఏమని పిలుస్తారేంటి? పోరంబోకని పిలుస్తారు. ఏయ్, నన్ను పట్టుకుని పోరంపోకంటావా? నీ అబ్బా అయిపోతావా అంతే. నా దగ్గర నీ ప్రతాపం చూపిస్తావా? ఏసి పరేస్తా ఏమనుకున్నావు? ఏంటి ఏంటి కొడతావేంటి? నా మీద చెయ్యేసావనుకో మా వాళ్ళు చేసేస్తారు చెప్తున్నా. ఏయ్, లోకల్ టాలెంట్ ఉపయోగిద్దాం అనుకుంటున్నావా? అది నీ ఫేస్ కు సెట్టే అవ్వదులే. పాసిపోయిన ఇడ్లీలాగా ఫేస్ పెట్టుకుని పంచ్ డైలాగులు వేస్తున్నాడు. పోరంబోక్ అన్నాడా? అవును మామ. కరెక్ట్ గానే అన్నాడు. రైట్. నిన్ను ఎవడ్రా వాడు? ఇదే వీడు వాడిని అడిగాడంట. వాడు పోరంబోక్ అన్నాడట. రేయ్, ఆడిని అడిగితే ఏంటి, నన్ను అడిగితే ఏంటి? రెండూ ఒకటే. ఎక్కడి నుంచో వచ్చి ఎవడ్రా వాడు? పైకి వెళ్ళట్రా, వచ్చే టైం అయింది. మామా అదిగో వాడేరా. హే శ్రీ, రేయ్, విక్రమ్. నువ్వేంట్రా ఇక్కడ? ఎప్పుడొచ్చారా సిటీకి? 10 days అయిందిరా. 10 రోజుల నుండి ఇక్కడే ఉంటున్నావా? అవునరా. అవునరా, నువ్వెవరో అమ్మాయితో కలిసి ఉంటున్నావంట. ఆ? రేయ్, కాలేజ్ లో ఎవరో అమ్మాయి కన్ను కొట్టిందని సెమిస్టర్ మొత్తం కనబడకుండా పారిపోయావు. రేయ్. నువ్వేలా రా అమ్మాయితో? రేయ్ చెప్తాన్రా. అది సరే, వీళ్ళు నా ఫ్రెండ్స్ రా. వీడి దాసు, హలో బ్రో. ఏ హాయ్. వీడి విజయ్, హాయ్. హలో గురు. వీడి పేరు రాజు. రే, వీడి నా కాలేజ్ ఫ్రెండ్ శ్రీధర్. రేయ్, వీడి ఫ్రెండా? అవునరా, ఏ ఓవర్గా టార్చర్ చేస్తున్నాడు రా. ఏంట్రా? ఎందుకు వాడిని టార్చర్ చేస్తున్నావు? అదేరా, అది ఒక అమ్మాయికి నచ్చకుండా ఆ అమ్మాయి వెనకాల తిరిగితే వాడిని పోరంబోకని కాకుండా ఇంకేమంటారా? సరే, ఇవన్నీ మనసులో పెట్టుకోకు. ఆఫీస్ టైం అయింది, బయలుదేరు. చెప్పరా, ఇంకేంటి విషయాలు? అది సరే కానీ ఈ రోజు నాకు ఆఫీస్ లీవ్. షాపింగ్కి వెళ్దామా? నాకు కూడా రావాలనే ఉందిరా. మన ఇద్దరం కలిసి కాలేజ్ డేస్ లో. రేయ్ వస్తావా రావా? రేయ్, నిజంగా చెప్తున్నాను రా, నాకు ఒక అర్జెంట్ పని ఉంది. ఈవినింగ్ ఖచ్చితంగా కలుస్తాను. తప్పుగా అనుకోకరా ప్లీజ్. సరే వెళ్ళరా. ఓకేరా, బాయ్. ఓకే బాయ్.